రికార్డింగ్ నెంబర్ 238. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 155th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటున్నాము. ధర్మము అధర్మము అనే వాసనలతో ఉన్న మనస్సు, చిత్తము ఇంద్రియార్థాల్లో, ఇంద్రియాలు ఎక్కడెక్కడ వాళ్తాయో, ఏమేం కోరుతాయో ఇంద్రియాలన్నీ కూడా వాటి మీద అనురాగంతో, ప్రేమతో ఉండి త్రిగుణాల వల్ల బాగా వికాసం పొంది కొంతమంది దేవతలుగా, కొంతమంది మనుషులుగా, కొంతమంది జంతువులుగా వాళ్ళ వాళ్ళ భావాలకు తగిన శరీరాల్లో పుట్టించబడతారన్నమాట. అలా చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాలాన్ని బట్టి వచ్చిన సుఖాల్ని, దుఃఖాల్ని అనుభవిస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, వంట తెలిసిన వాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ వాడుకొని రుచిగా చేసుకుంటాడు. వంట చేతకాని వాళ్ళు అదే పదార్థాలతో వంట పాడు చేసుకుని కమ్మగా తినలేకపోతారు కదా. అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అదే రకంగా చిత్తాన్ని, ఇంద్రియాలని, ఇంద్రియార్థాలని, ఇంద్రియాలంటే మనకి తెలుసు సెన్సెస్, ఇంద్రియార్థాలంటే ఆ సెన్సెస్ ఎక్కడెక్కడ ఏమేం కోరతాయో అవి ఇంద్రియార్థాలు. ఇంద్రియాలు అర్థించే విషయాలన్నమాట. ఆ ఇంద్రియాలని, త్రిగుణాలని ఇవన్నిటినీ కూడా కదిలించి మనస్సు సుఖానుభవాన్నో దుఃఖానుభవాన్నో కలిగిస్తూ ఉంటుందిట. అనుభవానికి ఉపాధి ఏమిటి? అసలు అనుభవం అనేది ఎలా కలుగుతోంది? శరీరం ఉంటే కదా. దానికి సరిపోయే శరీరాల్ని అల్లుకుంటూ ఉంటాయి ఇవి. నత్తపురుగు తన శరీరంలో వస్తూ ఉన్న ద్రవం చేత నత్తగుల్లలు తయారు చేసుకున్నట్టుగా చిత్తం అనేది జీవుడికి దేవత్వాన్ని కానీ, మనుష్యత్వాన్ని కానీ, జంతుత్వాన్ని కానీ అల్లుతూ ఉంటుంది అని క్లియర్గా చెప్తూ ఉన్నారు ఇక్కడ. దాన్ని బట్టే ఆ రకమైన శరీరాలు స్వీకరిస్తాడు. నత్త పురుగులాగా గుళ్ళలో బంధించుకుని చచ్చిపోయేవి జంతు దేహాలు. నత్తగుల్లలు కాకుండా దేహాన్ని అల్లుకొని దానిని కదిలిస్తూ కర్మల్లో బతికేవి నరజన్మలు. కేవలం తేజోమయ రూపాలతో, నీరు, నిప్పు, గాలి అనే దేహాలతో ధర్మాల్లో సంచరించేవి దేవతల జన్మలు. చిత్తం అలవాటు చేసుకునే వృత్తిని బట్టి ఈ 3 రకాలైన జన్మల్లో ఏదో ఒకటి వస్తుంది అంటున్నారు. జీవుడికి ఎప్పుడు కూడా స్థూల సూక్ష్మ రూపాల్లో జరిగేది ఏమిటంటే సుఖము, దుఃఖము అనే అనుభవాలు వాళ్ళ వాళ్ళ గుణాలని బట్టి కలుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఆ గుణాలు ఎట్లా వచ్చినాయంటే ఈ త్రిగుణ సంబంధంగానే, ఈ త్రిగుణాల వల్లనే వచ్చినాయి. వాళ్ళకి మనుషులకు ఆ గుణాలన్నీ కూడా చిత్తంలో ఉన్న సత్వగుణం, రజోగుణం, తమో గుణాల టచ్ని బట్టి సుఖమో దుఃఖమోగానే నడుస్తుంది. కానీ జీవితం నిజమైన స్థిమితంగా అస్తిత్వం అనేది ఉండదు అసలు. నీళ్లతో తయారు చేసిన రకరకాల రుచులతో ఉన్న పానీయాలు ఉంటాయి కదా, డ్రింక్స్ అనేకం ఉంటాయి నీళ్లతో తయారు చేసినవి. ఆ రుచిని చూస్తూ బతికేవాడు నీళ్ల రుచిని ఎరగడు. అంటే అవన్నీ నీళ్ళే అని మర్చిపోతాం మనం. ఆ నీళ్ళనే మనం మార్చి రకరకాల జ్యూసులుగా తయారు చేసుకుంటున్నామని మర్చిపోతాం. నీళ్ల రూపంలో ఉన్నవే అవన్నీ. అట్లాగే సన్నివేశాల వరుస క్రమంగా జీవితాన్ని గమనించుకుంటారు కానీ ఏ సన్నివేశాలు లేని జీవితము అనేదాన్ని ఎవ్వరూ చాలామంది ఎరగరు. అవి గనక తెలిస్తే అంతర్యామి అస్తిత్వమే తనది కూడా అని తెలిసిపోతుంది అంటున్నారు. ఎంత సింపుల్గా చెప్తున్నారో. అంటే అప్ అండ్ డౌన్స్ని మనం పట్టించుకోకుండా నా జీవితంలో ఇది జరిగింది, ఇది నాకు అనుభవం అవుతుంది అనే మాట లేకుండా ఇది సహజంగా త్రిగుణాల వల్ల, ఇంద్రియాల వల్ల జరుగుతోంది. అందరికీ అలాగే అవుతుంది. ఇది ఒక స్పెషల్ విషయం ఏం కాదు. సుఖం దుఃఖం వస్తూ పోతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్ అనేది సృష్టిలో ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఆఖరికి జంతువులకి, పక్షులకి, కీటకాలకు కూడా ఉండే విషయం కదా అది. సో నేను ఇది పట్టించుకోక్కర్లేదు అని తేలికగా తీసుకున్న వాడికి ఆ అంతర్యామి అస్తిత్వం తెలుస్తుంది. స్థిమితంగా ఏ సన్నివేశాలు లేని జీవిత క్రమం అర్థమవుతుందిట. చిత్తము ఏ గుణాలు లేకుండా ఉన్నప్పుడు కలిగే అనుభవాన్నే ముక్తి అని అంటారు. ముక్తి అంటే గుణాల నుంచి బయటపడటమే కానీ కొత్తగా ఎక్కడి నుంచో సాధించి తెచ్చుకునే స్థితి కాదు.
అంటే ఇదంతా నేనే, ఇవన్నీ నావే అని అనుకునే కంట దాంట్లో నుంచి నేను బంధించబడిన వాణ్ణి కాదు, నేను సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువునే అని తెలుసుకోవటమే, ఇంకేం లేదు అంటున్నారు. పూర్వం ఒక జిజ్ఞాసు అంటే మోక్షాన్ని కోరేవాడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మోక్షం ఎలా వస్తుంది స్వామి అని అడిగాడట. మహర్షి ఏమో మోక్షం రాదప్పా అన్నారట. అయ్యో నేను మహాపాపాత్ముణ్ణేమో, నాకు మోక్షం రాదు కావాళ్ళు అని కంగారు పడ్డాట. అప్పుడు మహర్షి వివరంగా చెప్పారట, కాదు, రావాల్సింది మోక్షం కాదు, పోవలసింది బంధము. వీటన్నిట్లే చేత నువ్వు బంధించబడి ఉన్నాను అనే భావం నీకు పోతే మోక్షమే కదా, బంధం పోతే ఉండేది మోక్షమే అని వివరంగా చెప్పారట. నేతిలో పత్తి పెట్టి వెలిగించిన దీపము పొగని కూడా పుట్టిస్తుంది. అదేవిధంగా మనస్సు గుణాలతోనూ రకరకాల పనులతోనూ కలిసి జన్మలను, ఆయుర్దాయాలను, జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని పుట్టిస్తూ ఉంటుంది. ఆ పొగలాగా అన్నమాట. ఈ లోపల ఉండేటటువంటి అంతర్యామి అనేటటువంటి వాడు అగ్నిహోత్రుడి లాంటి వాడు, దీపంలో జ్వాల లాంటి వాడు అన్నమాట. అట్లాగే గుణాల్ని, కర్మల్ని వదిలేసినప్పుడు తనే పరబ్రహ్మమై నిలుస్తాడు. ఎలా వదిలేయాలంటే పని చేయటం మానేసేయటం కాదు, అది నాకు సంబంధించింది కాదు, అవన్నీ ఉండేవే, వాటిని వదిలించుకోవటానికి నేను ప్రత్యేకమైన ప్రయత్నం చెయ్యక్కర్లేదు, అవి నన్ను ఎలాగూ పట్టుకొని లేవు. ఆత్మస్వరూపుణ్ణి పట్టుకోగలిగింది ఈ సృష్టిలో ఏదీ లేదు, ఎవ్వరు పట్టుకోలేరు. ఎవ్వరు ఆత్మస్వరూపాన్ని పట్టుకొని బంధించగలిగిన శక్తి కలవాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏ ఇంద్రియాలు పట్టుకోలేవు, ఏ గుణాలు పట్టుకోలేవు. పట్టుకున్నట్టుగా మనం నమ్ముతాం. ఆ నమ్మకాన్ని నెమ్మది నెమ్మదిగా దాంట్లో నుంచి బయటపడితే ఉన్నవాడు పరమాత్మే అనేటటువంటి భావం బలపడిన కొద్దీ తానే పరబ్రహ్మంగా నిలబడతాడనమాట. జ్ఞానేంద్రియాలు 5 ఇంద్రియార్థాల మీద వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో 5 రకాలైన ప్రజ్ఞలు పుడతాయి. వాటి వల్ల అభిమానం పుడుతుంది. ఇట్లా 11 ప్రవర్తనలతో ఉన్న మనస్సు ఈ జీవుడికి లెక్కలేనన్ని జన్మల్ని కలిగిస్తుంది. పరిమిత సంఖ్యతో ఎంత కావాలో అంత ఉప్పు, చింతపండు మొదలైన సామాగ్రి అంతా ఉంటే పులుసులు, చార్లు మొదలైన పానీయాలు అనేకంగా చక్కగా తయారు చేస్తాడు వంటవాడు. అట్లాగే మనస్సు జీవుడికి ఎన్ని దేహాలైనా కల్పించవచ్చుట. అంటే ఇంట్లో వస్తువులన్నీ ఉంటే ఎలాగైతే మనం వంట చేసుకుంటామో అదే రకంగా వంటవాడు ఎన్ని పానీయాలైనా ఎట్లా తయారు చేస్తాడో అదే రకంగా మన మనస్సు జీవుడికి ఎన్ని శరీరాలనైనా కల్పిస్తుందిట. మనస్సు ఇంద్రియాల్లోనూ, ఇంద్రియార్థాలలోనూ, ఏ కదలికల్లోనూ అంటకుండా నిలబడినప్పుడు తనే అంతర్యామి అయిపోతాడు. నారాయణుడి పరంజ్యోతి అయిన నారాయణుడి స్వరూపం అయిపోతాడు. ఈ జీవరాశులన్నిటికీ గాలి వేరువేరుగా ప్రాణమై బతికిస్తుంది కదా, అదే రకంగా ఈశ్వరుడు అందరిలోనూ అంతర్యామి అయి జీవాత్మగా కూడా ఉన్నాడు. నది నీళ్లలో ఎన్ని వేల చెంబులను ముంచితే అన్ని వేల చెంబుల్లో ఆ నీళ్లు విడివిడిగా ఉన్నట్టుగా కనపడతాయి. కానీ నది నీళ్లు ఒకటే కదా, ఒకటే నీళ్లు కదా. అదే రకంగా ప్రాణవాయువు అందరికీ ఒకటే కదా. అది ఎవడికి వాడికి విడిగా ఉందని చెప్పలేం కదా మనం, కానీ విడిగా అనిపిస్తుంది. నారాయణుడు అంతర్యామిగా ఉండటము అంటే ఇదేను. వేరువేరు జీవులుగా కనపడతాడు కానీ వేరనేదే లేదు ఇక్కడ అసలు అని చెప్తూ ఉన్నారు. జీవుడు జ్ఞానంలో మేల్కొనేదాకా మాయ కమ్మి ఉంటుంది. కోడిపిల్ల తయారయ్యేదాకా కోడిగుడ్డు మీద డిప్పలాగా ఒక మాయ కమ్మి ఉంటుంది. అంతవరకు జీవుడు గుణాలు అంటించుకుంటూనే ఉంటాడు. కర్మల బంధన అంతవరకు తప్పదు. 6 శత్రువులు పక్కకు తొలగినప్పుడు తనే పరతత్వము అని తెలిసిపోతుంది. మేల్కొనినవాడు ఈశ్వరుడు అవుతాడు. ఆ పరతత్వం అని మెలకు వస్తుందిట, అదే అవేకనింగ్. అటువంటి వాడు ఈశ్వరుడు అవుతాడు. చిత్తం ఎంతకాలం విషయాల్లోనే ఉంటుందో అంతకాలం సంసార చక్రం పెరుగుతూనే ఉంటుంది.
అది తప్పదు. ఎంత మహావీరుడైనా సరే మనస్సుని ఎలవు చేస్తే దాన్ని గనక కోరనిచ్చాడు అంటే, కోరికల మీదికి వెళ్ళనిచ్చాడు అంటే దానికి అర్థం ఏమిటంటే శత్రువుని సృష్టించి పెంచుతూ ఉన్నవాడు అవుతాడట. అంటే కోరిక అనేది తనకే శత్రువు అయిపోతుంది అనమాట. చివరికి స్థిమితం ఉండనివ్వదు, మనస్సుకి శాంతి లేకుండా చేస్తుంది, శత్రువుని పెంచిన వాడు అవుతాడట. పరమ గురువైన శ్రీహరి చరణాల మీద మనస్సు అటు వెళ్ళాలి అనే కోరికను బాగా పెంచుకోవాలట. కోరొద్దు అని అడిగితే మోసం చేస్తుంది మనస్సు. అలా కాకుండా ఎక్కడ కోరిక వస్తోందో అక్కడ కూడా నారాయణుడే ఉన్నాడు అనే భావన, నారాయణుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. మనం పెట్టుకోక్కర్లే, ఆయన ఉన్నాడు, మనం ఆయన కాదు వేరే ఏదో కోరిక వస్తువు అని అనుకుంటున్నాం కాబట్టి ఆయనే ఉన్నాడు. ఆ కోరబడిన వస్తువులో, కోరికలో, కోరటంలో, సమస్తంలో ఆయనే ఉన్నాడు అనే భావన, అంతర్యామిత్వపు భావన గనక మనం పెంచుకుంటూ వెళ్తే అప్పుడు నారాయణుడు మనస్సు రూపంలో ఉంటాడట మనకి. ఆ శత్రువు నిరాధారం అయిపోతాడు, ఏమీ ఆధారం లేక లోపలున్న శత్రువు ఆగిపోతాడు. దాంతో మనస్సు కూడా నారాయణుడి అంతర్యామిత్వమే అయిపోతుంది. ఈ రకంగా మనస్సుని గెలిచి పరతత్వాన్ని పొందాలి అని సాక్షాత్తు ఆ పరబ్రహ్మ తత్వంగా ఎదురుగా నిలబడి ఉన్న మహానుభావుడైన భరతుడు చెప్పగానే పులకించిపోయాడు రహుగణుడు. ఈ రూపం నా అజ్ఞానాన్ని పోగొట్టడానికి దిగి వచ్చింది, సాక్షాత్తు నీ రూపం నారాయణ విగ్రహమే. నీ కనపడుతూ ఉన్న శరీరము, ఈ అవధూత వేషము, ఈ బ్రాహ్మణ ధర్మము, ఈ ఆత్మజ్ఞానము, ఈ మనం కలవటం అనేటటువంటి అద్భుతమైన సన్నివేశము, నీ రహస్యమైన ప్రవర్తనము, ఈ శాంతి గుణము, ఇవన్నీ తీసుకొని ప్రత్యక్షమైన పరమాత్మ అయిన నా జగద్గురువే అనుకుంటూ నమస్కరిస్తున్నాను. నువ్వే నాకు జగద్గురువి అని నాకు తెలిసిపోయింది. ఈ దేహంతో, ఈ వేషంతో, ఈ రకంగా ఆ పరమాత్మే నీ రూపంలో వచ్చాడు అని నాకు అర్థమైపోయింది అని నమస్కారం పెట్టాడు. జ్వరంతో బాధపడే రోగికి చక్కని ఔషధం ఇచ్చి ఉపశమనం కలిగించినట్టు, బాధ పోగొట్టినట్లు, అదే రకంగా ఎండలో తప్పించేవాడికి చల్లటి నీళ్ళు ఇచ్చినట్టు, నేను అనుభవిస్తున్న బాధ, విపరీతమైనటువంటి అహంకారం అనే పాము చేత కరవబడిన వాడుగా ఉన్న నాకు ఆ బాధంతా పోగొట్టి నీ వచనం అనే అమృతంతో, నీ మాటే ఒక అమృతము, ఆ అమృతాన్ని ఇచ్చి నాకు అద్భుతమైన పరిష్కార మార్గాన్ని ఇచ్చావు నువ్వు. ఇంకా నాకు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఓ బ్రాహ్మణోత్తమ, నీకు నమస్కారం. నాకున్న సంశయాలన్నీ కూడా ఇప్పుడు నా సందేహాలన్నిటినీ నిన్ను అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. నాకు తగిన విధంగా తత్వదర్శనం చేయించు నాయనా అని భరతుడిని అడిగి నమస్కారం పెట్టాడు రహుగణుడు. భరతుడు ఇట్లా అన్నాడు, అనుభవిస్తూ ఉన్న పండ్లు, ఆ పండ్ల యొక్క ఫలాలు, రిజల్ట్స్ మళ్ళా కర్మల్ని పుట్టిస్తున్నాయి. అప్పుడు మనస్సు సంసారంలోనే ఉంటుంది. ఆ సంసారంలో ఉన్న మనస్సుతో తత్వయోగాన్ని నువ్వు ఎట్లా గ్రహిస్తావు? గ్రహించలేవు. ఇప్పుడు నా వల్ల నువ్వు పొందిన జ్ఞానమంతా కూడా నువ్వు పూర్వం చేసుకున్న పుణ్యకర్మల ఫలితమే ఇది. దాని మీద నువ్వు వేడుకబడుతున్నావు కాబట్టి నీకు ఇంకా కర్మబంధం పోలేదు. అంటే ఏదో కావాలనే తపన, అది పుణ్యం గురించి అయినా సరే, జ్ఞానం గురించి అయినా సరే, ఆ తపన, వేడుక, అందులో ఇష్టం, ఒక ఇష్టం అనేది ఉంది కాబట్టి ఇంకా నీకు కర్మబంధం పోలేదు. దాన్నే సంసారం అంటారు. ఉన్న విషయాల్లో కొన్నిటిని చూస్ చేసుకోవటము అనేది మన చేతుల్లో, మనకి చూస్ చేసుకుంటే దాన్ని సంపాదించుకునే శక్తి మనకు లేనప్పుడు మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? అన్నీ సమానంగా చూసేటటువంటి దృష్టి ఉన్న కొద్దీ సంసారం పక్కకి వెళ్ళిపోతుంది. సంసారివై ఉన్నంతసేపు ఉపదేశం పొందినా కూడా వేరుగా కనపడుతుంది. ఈ ఉపదేశ సారం అంతా కూడా నువ్వుగా తెలుసుకోలేవు.
నువ్వు వేరు నీది వేరు అయిపోతుంది. శాశ్వత సత్యం అంటే ఏదో చాలా సంబరపడి ఎలాగోలా నాకు కావాలి నాకు కావాలి అని అనుకునే విషయం కాదు. బ్రహ్మజ్ఞానం సంపాదించుకునేది కాదు, నువ్వే అది అని తెలుసుకోవటమే. అంతేగాని నీకు దానికి నడుమ ఎంత చిన్న సందు, భావరూపమైన చిన్న చోటు మధ్యలో గనక ఉన్నదంటే మరి జ్ఞానం రాదు కదా. జ్ఞానివి కాలేవు కదా. ఈ భూమి మీద నిలబడ్డ పాదాలకు పైన పిక్కలున్నాయి, ఆ పైన మోకాళ్ళున్నాయి, ఆ పైన తొడలున్నాయి, ఆ పైన నడుము ఉంది, అటు పైన పొట్ట ఉంది, ఆ పైన కంఠం ఉంది, అటు పైన మోపులున్నాయి, దాంతో కర్రతో చేసిన పల్లకి బొంగులాగా వెన్నెముక ఉంది, దానికి బిగించి పల్లకి ఉంది, గుండెలు ఊపిరితిత్తులు ఉన్న పంజరం, ఇదే జీవుడి స్థానం. ఆ పల్లకీలో కూర్చుని నువ్వు ఉన్నావు అంటే పల్లకీని శరీరంతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే రఘుగణుడు పల్లకి ఎక్కొచ్చాడు కదా. ఆ పల్లకీలో నువ్వు కూర్చున్నావు, నువ్వు రాజుని అని అనుకుంటూ ఉన్నావు. ప్రజల యందు దయ చూపించాలి, నీ మనస్సు కరగవలసింది పోయి నీ విగ్రహాన్ని మాత్రం, రాజును అనే విగ్రహాన్ని మాత్రం చూపించి ప్రజల్ని హద్దులు పెడుతున్నావు. ఈ ప్రజలకు నేనే పరిపాలకుడను అని గర్వంతో మహాత్ముల సభలో పూజ్యస్థానం అనేది లేకుండా ఉన్నావు. ఈ సమస్త జీవరాశులకు నివాసం ఈ భూదేవియే. అట్లాగే ఈ జగత్తుకి ఇంకో కారణం ఉంది కదా. మనం భూమి మీద ఎట్లా నివసిస్తున్నామో అదే విధంగా భూమి, సూర్యుడు మొదలైన సమస్తము ఒకదాని యందు ఇంకొకటి నివసిస్తూ ఉన్నాయి. అట్లాంటి జగత్కారణము, జగత్తుకే కారణమైనటువంటి సత్కర్మ అనేది ఆచరించటం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఈ జగత్కారణం ఒకదాని నుంచి ఒకటి వస్తోంది కదా. ఇది మొదలెక్కడా, ఆరంభం ఎక్కడా, తుదెక్కడా అని తెలియాలంటే, మూలతత్వం తెలియాలంటే పాండిత్యం వల్ల తెలియదు, సత్కర్మ చక్కని మంచి పనులు చేయటం వల్ల మాత్రమే తెలుస్తుంది నాయనా. ఈ భూగోళం అంతా కూడా పరమాణువుల సముదాయం. మొత్తం ఏమిటి భూగోళం ఇంత పెద్దదిగా ఉందంటే పరమాణువులే. అట్లాగే ఈ సృష్టి అంతా కూడా మనస్సు మీద ఏర్పడుతూ ఉన్నటువంటి అజ్ఞానం యొక్క ముద్ద, అంతకంటే ఏం లేదు. మార్పులలో మనస్సు నిలవటమే అవిద్య. ఏ మార్పును చూస్తూ ఉంటావు. మార్పు అంటే కంపారిజన్, ఇదివరకు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది, ఏది పెద్దది ఏది చిన్నది, ఏది ఎక్కువ ఏది తక్కువ, ఎవరు మంచి ఎవరు మంచి కాదు, ఎవరు ఎక్కువ మంచి ఎవరు తక్కువ మంచి, ఈ రకంగా హెచ్చు తగ్గులు చూస్తూ మార్పులు చూస్తూ ఉండటం అనేది ఒక అవిద్య. బట్టని చూస్తూ ఉంటావు కానీ అందులో ఉన్న నూలు పోగుల్ని చూడలేవు. బట్టని కప్పుకోగలం కానీ నూలు పోగుల్ని కప్పుకోలేం కదా. అదే అవిద్య. నూలు పోగుని చూడలేకపోవటం అవిద్య. ఈ అవిద్య వల్లనే జగత్తంతా కూడా రెండో వస్తువుగా కల్పించబడింది. మంచుగడ్డ నీళ్ల కంట వేరుగా కనపడుతుంది. అంతర్యామి చూసేవాడుగా ఉన్నా కూడా చూడబడువాడుగా అయిపోయాడు. చూస్తూ ఉన్న వస్తువులో అంతర్యామిని చూడటం చేత కావటం లేదు. ఈ మాయ అనేక రూపాలుగా ఏర్పడుతుంది. గోధుమ పిండితో పూరీలు, చపాతీలు, రొట్టెలు అనేకం చేస్తాం కదా. అదే విధంగా ఈ మాయ అనేక రూపాల్లో ఉంటుంది. సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, పెద్దది చిన్నది, ఉన్నది లేనిది అని ఒకే వస్తువుని అనేక వస్తువులుగా చూపిస్తుంది ఈ మాయ. అట్లాగే జీవుడు, ద్రవ్యము అనే భేదాల్ని, వేరే వేరే స్వభావాల్ని, వేరే వేరే ఆశయాల్ని చూపిస్తుంది. అనేక కాలాలను, పేర్లను, వీటిని గమనించి బుద్ధిని కూడా ఇస్తుంది. ఇవన్నీ పిండి మీద ఆధారపడిన రొట్టెల లాంటి సత్యాలు. అందులో పిండి ఒక్కటే సత్యము అని తెలుసుకోవాలి. మిగతాదంతా కూడా మనం కల్పిస్తూ ఉన్న ఆకారాలే కదా. ఇన్ని రూపాలకి లోపల బయట తానే ఉండి తానై ప్రకాశించే ఒక మహావస్తువు ఉన్నది కదా. అది తప్ప రెండోది లేదు కాబట్టి అది ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. అది ఒక్కటే పొందదగిన ప్రయోజనము. రొట్టె తింటున్నాను అనేవాడు న్యాయంగా అందులో ఉన్న పిండినే కదా తింటున్నాడు. మిగిలిన ఆకారాన్ని వాడేం తినలేడు కదా. పేరుకే గాని తినటానికి ఆకారంలో ఏముంది. ఈ ఒక్క ఏక వస్తువే జ్ఞానం యొక్క స్వరూపం నాయన. జ్ఞానం అంటే
తెలియబడేది కాదు, తెలియవాడు, తెలియబడేది, తెలియటము అని పిలవబడే మూడు రొట్టెలు దేంతో చేయబడ్డవో ఆ పిండియే జ్ఞానము. మొత్తం అంతా దేంతో చేయబడిందో, ఏది లేకపోతే ఇదంతా కూడా లేదో అదే సత్యము. అది అన్ని రూపాల్లో ఉన్నది కాబట్టి బ్రహ్మము అని అంటారు దాన్ని. దాన్నే భగవంతుడు అంటారు, అంతర్యామి అని కూడా అంటారు. అదొక్కటే సత్యము. దానిలో ఉన్న భేదాలన్నీ కూడా జగత్తుగా ఏర్పడుతూ ఉన్నాయి. అదంతా కూడా అసత్యం. అసత్యం అంటే లేనిదని కానీ పనికిరానిదని కానీ అర్థం కాదు. సత్యం యొక్క రెండో స్వరూపం లేక మాయా స్వరూపం. సత్యము అసత్యము కలిసి సత్యమై ఉన్నది అని వేదములు చెప్పుతున్నవి అన్నారు. సత్యము అసత్యము కలిస్తేనే అసలు సత్యం అంటే ఏది కనపడుతోంది మనకు ఎదురుకుండా ఇంత జగత్తు లేదు అని కొట్టిపారేయమంటే ఎవరు కొట్టిపారేయగలరు? మరి పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి, పొందాలి అంటే దానికి మార్గం ఏమిటి? నేను పరబ్రహ్మాన్ని అని తెలుసుకోవాలి, రెండో వస్తువు లేదు అని తెలుసుకోవాలంటే ఏమిటి మార్గం అంటే దాన్ని పొందిన వాళ్ళను సేవించటం మాత్రమే. వేరే ఏ మార్గంతోనూ ఇది లొంగదు అని చెప్పేస్తున్నారు. దానము, తపస్సు, గృహస్థ ధర్మాలు, నీళ్లలో స్నానాలు చేయటం, అనేక నదుల్లో స్నానం చేయటం, అగ్నిలో అనేక రకాల హోమాలు చేయటం, సూర్యుడిని చంద్రుణ్ణి ఉపాసన చేయటం, వేదాలను అధ్యయనం చేయటం, వీటి వల్ల పొందవచ్చును కానీ భాగవత మార్గంలో పొందినంత పొందుట మాత్రం సాధ్యం కాదు అంటున్నారు. అంతగా పొందుట సాధ్యం కాదు అనే భేదము బ్రహ్మమునకుండునా? ఉంటుందా అటువంటి భేదము? అంతగా పొందలేము అనేది పరబ్రహ్మానికి ఉంటుందా అని సందేహం కలగొచ్చు. పరబ్రహ్మానికి ఉండదు కానీ ఆ స్థితి పొందే లోపల జీవుడికి ఉంటుంది. ధ్యానం చేసి ఒక మెరుపుగానో వెలుగుగానో తను అదైపోయి మళ్ళా తానుగా మారిపోతూ ఉండొచ్చు. అట్లాంటి అనుభవాల్లో తను అది అయినాను అని కూడా తెలియదుట. ఏదో మంచి అనుభవం అయింది, నేను దాన్ని చూశాను అని అనిపిస్తుంది కానీ నేను ఇష్టదైవాన్ని ప్రత్యక్షం చేసుకున్నానని కొంతమంది, జ్యోతి కనిపించిందని కొంతమంది, శబ్దాలు వినిపించినాయి, నాదం వినిపించిందని కొంతమంది, కుండలిని లేచిందని చెప్పేవాళ్ళు, ఇట్లాగే తమకంట వేరుగా గుర్తు తెచ్చుకుంటున్నారు కానీ వారు అది అయి నిలబడటం వాళ్ళకి చేత కావటం లేదు. వేరుగా ఏదో నేను పొందాను, నాకు వచ్చింది అంటే వచ్చే గుణం ఉన్న దానికి పోయే గుణం కూడా ఉంటుంది కాబట్టి అది నిలవదు. అలా కాకుండా నేనే అది, వేరే రెండో వస్తువు లేదు, అనుభవం వేరు నేను వేరు కాదు అని తెలుసుకోలేకపోతున్నారు. కానీ భాగవతుల సేవ చేసేవాళ్ళు మాత్రమే నిలబడతారు. కారణం ఏంటంటే జీవులలో ఉన్న సమస్త చేష్టలను కూడా భగవంతుడిగా ఉపాసించి భక్తిభావంలో నిలుపుకుంటారు వాళ్ళు. ఏం చేయాలో మనకి ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. ఎవరు ఎలా ప్రవర్తించినా సమస్త చేష్టలు అంటున్నారు. ప్రవర్తనలు, జీవులలో అనేక ప్రవర్తనలు. జీవులు అంటే ఒక మనుషులే కాదు, ఇక్కడ సమస్త జీవులలో కూడా ఎవరు ఎట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. ఇవన్నీ ఈ చేష్టలన్నీ కూడా పరమాత్మవే. సమస్త చేష్టలను భగవంతుడుగా ఉపాసించి భక్తిభావంతో నిలుపుకోవాలిట మనం. దాంతో క్రమంగా భగవంతుడి కన్నా అన్యమైన దృష్టి కరిగిపోతుంది. అంతటా ఆయన్నే చూడటం నేర్చుకున్న కొద్దీ ఆ అన్యమైన వేరే వేరే అది ఇది చూసే దృష్టి కరిగిపోతుంది. అనన్య స్థితి నిలబడుతుంది. అనన్య భక్తికే నా విశ్వరూపాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది అని గీతలో భగవంతుడు చెప్పాడు కదా. పెద్దలు, మునీంద్రులు, భాగవతులు వాళ్ళ యందు ఉన్న శ్రద్ధనే తపస్సు అని అంటారు. అంటే మహానుభావుల యందు మన మనస్సు నిలిపి ఉంటే దాన్నే శ్రద్ధ. ఆ శ్రద్ధగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యందు మనం భక్తితో ఉన్నప్పుడు దాన్నే తపస్సు అంటారట. వాళ్ళు ఎటువంటి పుణ్యాత్ములంటే ఆ పరమాత్మ యొక్క గుణాలకు, ఆయన స్మరణకు ఎప్పుడూ సంతోషపడుతూ ఉంటారట. అట్లాంటి పెద్దలకు పాదసేవ శ్రద్ధతో చేసి మోక్షాన్ని పొంది నారాయణుని యందు పట్టుబడి ఉంటారు వాళ్ళు కూడా అలాగే సంపాదించుకున్నారు. పట్టుబడి ఉండటం అంటే
ధ్యానంతో పట్టుకోవటం కాదు, అంతర్యామిత్వంతో పట్టుకొనబడట. అంతర్యామి అంటే సర్వత్రా ఉండేవాడు ఆయన అని తెలుసుకున్నప్పుడు తనొక్కడు విడిగా ఎక్కడ మిగలడు కదా. తన తన దగ్గర మాత్రం పరమాత్మ తానుగా మాత్రం లేకుండా మిగతా చోట్ల ఉన్నాడు అని అనుకోం కదా. తాను కూడా అందులో ఒక భాగంగా ధ్యానం చేసినప్పుడే సాధ్యం అవుతుంది. ఉన్నదంతా పరమాత్మ వస్తువే, దానిలో తను కూడా ఒక భాగంగా లోపలగానే ఉన్నాడు, ఆయనలోనే తానున్నాడు అనేటటువంటి ధ్యానమే ఎప్పుడు కూడా పనిచేస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అతడు మనస్సు కంట పెద్దవాడు, సర్వానికంట పెద్దవాడు కాబట్టి మనస్సే ఆయన ఎందు పట్టుబడాలి, కానీ ఆయన మనకు పట్టుబడడు అనేది మనం బాగా అర్థం చేసుకుని ఆయనలోనే ఉన్నాం మనము అనేటటువంటి ధ్యానమే, మనమే కాదు సమస్త సృష్టి ఆయనలోనే ఉంది అనే విషయం మనం అర్థం చేసుకొని ధ్యానం చేయాలంటున్నారు. ఓ మహారాజా, నేను కూడా పూర్వం భరతుడు అనే మహారాజునే. రహుగణుడు సింధు దేశానికి మాత్రమే రాజు, భరతుడు భరతవర్షానికి మొత్తానికి రాజు. సింధు దేశం చాలా చిన్నది. ఆయన ఏదో గొప్పగా నేను రాజుని అని మీసం మేలేస్తున్నాడు, కానీ మొత్తం భరతవర్షానికే భరతుడు రాజు. సింధు దేశం ఎంత చిన్నదంటే రహుగణుడి మీసాలు అంతకంటే పెద్దవిట. రాజు అంటే ఎరగని వాడిని కాదు నేను, కాబట్టి గర్వపడక్కర్లేదు నువ్వు అని మందలిస్తూ ఉన్నాడు భరతుడు. నేను నా రాజ్యాన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసి భగవంతుణ్ణి ఆరాధించటం కోసం జీవిత సాధన చేశాను. ఇంతలో నాకు జింకతో మోహం కలిగింది, జింక మీద మోహం కలిగింది. దానివల్ల నేను జింకనై పుట్టినా కూడా భక్తి సాధన మాత్రం మానలేదు నేను. ఆ కారణం వల్ల ఆ భక్తి హరిభక్తి మానలేదు కాబట్టి మనుష్య దేహం మళ్ళీ ధరించి మనుషులతో పాటు ఉండకుండా మనుష్యుల సహవాసాన్ని వదిలేసి మనుష్యుల రూపంలో ఉన్న అంతర్యామి కోసమే నేను ఒక్కడిని చరిస్తూ ఉన్నాను. ఉన్నవాడు ఒక్కడే అని తెలుసుకున్నాను. అందరిలోనూ తనలోనూ కూడా తాను కూడా ఒక్కడుగానే జీవిస్తున్నాను అని భరతుడి మాట అన్నమాట. మనిషి పెద్దవాళ్ళని సేవ చేసి సంసారంలో ఉన్న మోహాన్ని తొలగించుకొని హరిని ధ్యానాన్ని చేయటం, అతని కథలు చెప్పుకోవటం వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. అదే నిజమైన పరలోకము, భగవంతుని ధ్యానం చేయటమే. మాయ వల్ల దాటలేని స్థితిలో ఉన్నాడు జీవుడు. దేవుడే ఇలా ఆడుకుంటున్నాడు కానీ జీవుడు మాయలో చిక్కుకోలేదు న్యాయంగా అని చెప్తూ ఉన్నాడు. మనకి చాలా ధైర్యం వచ్చేటటువంటి మాట చెప్తూ ఉన్నాడు భరతుడు. దేవుడు ఇలా ఆటగా ఆడుకుంటున్నాడు తప్ప ఈ రూపంలో జీవుడు మాయలో చిక్కుకోలేదు. పరబ్రహ్మమే జీవుడై మాయాబద్ధుడయ్యాడు అనటం సరైన పద్ధతి కాదు కదా. మాయలో పడినవాడు దేవుడు అవడు కదా. కాబట్టి దేవుడే తన భాగమైన జీవుణ్ణి మాయలో ఉంచి కొంతకాలం దాటలేని స్థితిని కల్పించి ఆడుకుంటున్నాడు. మాయలో ఉన్న జీవుడు గుణాలను అల్లుకొని కర్మల్ని కల్పించుకుంటాడు. వాటి వల్ల కలుగు లాభాలను ఊహించుకొని వాటి మీద ఆశపడతాడు. వ్యాపారం చేసేవాడిలాగా లాభాల కోసం తిరిగి తిరిగి కష్టపడి నష్టపోతూ ఉంటాడు. కర్మ ఫలాల కోసం ఆశపడేవాడి స్థితి కూడా ఇట్లాగే ఉంటుంది. ఏదో లాభం వస్తుంది, ఎప్పుడో ఫలితం వస్తుంది అని ఆశతోనే చనిపోతాడు. పడ్డ కష్టం మటుకే మిగులుతుంది. ఆ కష్టాల పరంపరలోనే బతికి చనిపోతూ ఉంటాడు. సుఖపడటానికి సమయం ఉండదు. చివరి క్షణాల్లో తెలుస్తుంది ఆ విషయం, అప్పుడు ప్రయోజనం లేదు. ఇట్లాగే సంసారబద్ధుడై జీవుడు అడవిలో తిరుగుతున్నట్టుగా జీవిత సన్నివేశాల్లో తిరుగుతూ ఉంటాడు. అనుకోకుండా అడవిలో దొంగలు దారి కాసినట్టుగా కామం, లోభం మొదలైన లక్షణాలన్నీ అతని జీవితకాలాన్ని హరిస్తాయి. తెలియకుండా హరిస్తాయి. దొంగలు వచ్చారని మనకు తెలుస్తుంది. ఈ 6 గుణాలు ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి మనకే తెలియకుండా మనలో దూరి మనకి హాని తలపెడతాయి. ఎన్నో బాధలు పెడతాయి. అవన్నీ కూడా మనకి దానివల్ల లాభం లేకపోగా చాలా కష్టము నష్టము జరుగుతాయి. సంసారబద్ధులము అయిపోవటానికి అదే కారణము. తను కోరుతూ ఉన్న సుఖము తనకి లేకుండా పోతుంది.
మనిషి ఎప్పుడైనా కూడా ఇంద్రియాలని కొంచెం ఒక దోకి చూపించకపోతే, వాటికి లొంగిపోతే, ధర్మము అనే ధనాన్ని కొల్లగొట్టేస్తాయి ఆ శత్రువులన్నీ కూడా. ధర్మం లేకుండా చేస్తాయి. ధర్మం లేకుండా చేసినప్పుడు ఎక్కడా మనకి దోవ కనపడదు. కాబట్టి నువ్వెక్కడ తిరుగుతూ ఉన్నా కూడా అంతర్యామినే ధ్యానిస్తూ ఉండు. ఆయనే చూసుకుంటాడు ఈ ధర్మాధర్మాల సంగతులన్నీ. అంతర్యామిని ధ్యానిస్తూ ఉండు గాని ఆ జీవితంలో సన్నివేశాల్ని, వాటిలో కల్పించుకున్న మనుషుల్ని, విలువల్ని అస్సలు నువ్వు తలుచుకోవద్దు. ఒక గృహస్థుడు భార్యాబిడ్డల్లో అంతర్యామిని చూసి కర్తవ్య నిర్వహణ చేసుకోవాలి. అలా కాకుండా బిడ్డల్ని భార్యని విడిగా చూస్తే వాళ్ళే తనని బాధిస్తారు. వ్యామోహపడిన వాడిని చూసి భార్య అయినా కొడుకైనా కూడా అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తారు కదా. వాళ్ళల్లో అంతర్యామిని చూసినప్పుడు వారు కూడా సరైన మార్గంలో ప్రవర్తిస్తారు అని హామీ ఇస్తున్నారు ఇక్కడ. చెట్లు, పుట్టలు, గుట్టలు మొదలైన వాటితో నిండిపోయి ఉన్న అరణ్యం లాంటి సంసారం అభిమానాలు, మమకారాలు, రాగద్వేషాలతో నిండి ఉంది. అందులో ఉన్న మనుషులందరూ ఒకళ్ళకొకళ్ళు దుర్జనుల్లాగా కనపడతారు, చెడ్డవాళ్లలాగా, హాని చేసేవాళ్ళలాగా కనపడతారు, పరుల్లాగా కనపడతారు, కందిరీగల తుట్టెలాగా ఒకళ్ళకొకళ్ళు అపకారాలు చేసుకుంటూ ఉంటారు. దాంతో కష్ట నష్టాల పాలవుతూ ఉంటారు. ఆకాశంలో మబ్బులు ఉన్నప్పుడు వాటి వంక చూసినప్పుడు మనకు అనేక ఆకారాలు కనిపిస్తాయి. సౌధాలు, గోపురాలు మొదలైన అనేక కోటలు కూడా కనిపిస్తాయి. వాటిని చూసేటప్పుడు మబ్బుల ఆకారాలే అని గుర్తుపెట్టుకున్నప్పుడు వినోదించటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న ఆకారాలను, భార్యా పిల్లల్ని చూస్తూ కూడా ఇంతగా వినోదిస్తూ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలి కానీ అందులో మునిగిపోకూడదు అని చెప్పి మన భరతుడు చెప్పాడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు. 238 నంబర్ రికార్డింగ్ అయిపోయింది. పంచమ స్కంధంలో 167th పద్యం దాకా చెప్పుకున్నాం.